పటాన్చెరు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. శ్రీరామ్ వాహనాల ఫైనాన్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పటాన్చెరు పరిధిలోని శ్రీరామ్ వాహనాల ఫైనాన్స్ గోదాంలో మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పు రాజుకుంది. గోదాంలో టైర్లు, ఇతర విడిభాగాలు ఉండడంతో మంటలు క్షణాల్లోనే భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు గోదాంలో ఉన్న పలు వాహనాలు కూడా నిప్పంటుకుంది. సమాచారం అందిన వెంటనే 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉందా అన్న హోజ్ ఇంక ఉందా? వన్కు మాకు కావాల్సి శ్రీరామ్ ఫైనాన్స్. ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో వెహికల్స్ కాలుతున్నాయని ఫైర్ కాల్ వచ్చింది. మేము ఆల్రెడీ వేరే ఫైర్ కాల్ నుంచి అక్కడ నుంచి ఇటు టర్న్అవుట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయ్యింది. పోలీసు సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయి కదా, ఆటోలు, కార్లు, బైకులు అటు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మన శ్రీరామ్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ కూడా టిప్పర్లు, లారీ ఇవి ఫైర్ అయ్యాయి. మొత్తము ఆ ఫైర్ ఎలా అయిందనేది ఇంకా అసర్టైన్ చేయలేదు. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. లాస్ ప్రాపర్టీ కూడా ఎంత అయిందనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు, అవి తీసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కాలిపోయినట్టు? ఇప్పుడు టిప్పర్లు 5-6 కాలినాయి అని చెప్తున్నారు మేనేజ్మెంట్. అది ఇంకా డిసైడ్ చేయాలి. కార్లు కూడా అది పోలీస్ వాళ్ళకు కూడా అడిగాము. వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ డాటా మొత్తం ఎంతవరకు అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తే మనం ప్రికాషన్స్ జరుగుతున్నాయి. ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరు ఇంత లార్జ్గా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ కూడా మేము చెప్తున్నాము. ఇంత లార్జ్గా పెట్టినప్పుడు పార్టిషన్స్ మధ్యలో లిమిటెడ్గా పెట్టేసి మధ్యలో గ్యాప్స్ పెడితే మనకు ఇట్లా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 10 వెహికల్స్ ఒక చోట పెట్టి మధ్యలో గ్యాప్స్ పెట్టి అంటే ఏదైనా అయినా కూడా అంతవరకు అవుతుంది, మనకు స్ప్రెడ్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. గడ్డి చాలా ఉంది, దానివల్ల కూడా అది దాన్ని ఎట్లా అనేది కెమెరాస్ కూడా చెక్ చేయమని చెప్పారు. నియర్ బై ఉన్న కెమెరాస్ కూడా ఈ ఇన్సిడెంట్ కవర్ అయినాయి, అవి కూడా చెక్ చేసి చేయాల్సి ఎన్ని ఫైర్. మనం ఫస్ట్ టర్న్అవుట్ మనం పటాన్చెరు నుంచి ఫైర్ వెహికల్ వచ్చింది. మనం పాసమేళ నుంచి కూడా వెహికల్ పిలిపించుకోవడం జరిగింది. అట్లే సేమ్ టైము మనం వాటర్ ట్యాంకర్స్ కూడా అది డిస్ట్రిక్ట్ అధికారి వచ్చాక అంత మాట్లాడి మనం మా నోటీస్కి అయితే రాలేదు. ఇక్కడ పెట్టుకున్నారని తెలుసు కానీ మనకు ఇక్కడ ప్రికాషన్స్ అంటే వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది అనుకుంటారు ఎవరైనా పార్కింగ్ చేసినప్పుడు. ముఖ్యంగా అది మా సైడ్ నుంచి అటువంటి పర్మిషన్స్ మనం ఓన్లీ బిల్డింగ్స్ తోటే ఇస్తాం, ఓపెన్ ఏరియాకి అట్లా.